హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్లు చేసేవారి కోసం. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఐటీ ఉద్యోగులకు కలిసి రావటం లేదు. టెక్ కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులను ఇళ్లకు సాగనంపే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2024లో ఇప్పటి వరకు 1,24,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లుగా ఓ నివేదికలో తెలిసింది. ముందు మరిన్ని ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కరోనా మహమ్మారి విజృంభణతో టెక్ ఐటీ పరిశ్రమల్లో మొదలైన ఉద్యోగాల తొలగింపులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఫినాన్షియల్ క్రైసిస్ భయాలు, జియోగ్రాఫికల్ టెన్షన్ పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాలతో లే ఆఫ్స్ పరిస్థితులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి తప్ప సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ 2024లో టెక్ కంపెనీలు కాస్త తేరుకున్నట్లు కనిపించినా ఏదో ఒక కంపెనీ లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉంది. చాలా సంస్థలు సైలెంట్ గా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. గత జూలై 2024లో ఏకంగా 34 కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా జూలై నెలలోనే 8,000 మంది టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయినట్లుగా ఓ నివేదిక తెలిపింది. అందులో దిగ్గజ కంపెనీలైన ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటివి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ 2024లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 384 టెక్ కంపెనీలు ఏకంగా 1,24,517 మంది ఉద్యోగులను తొలగించాయి. అలాగే కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్స్టిట్యూట్ తమ సిబ్బందిలో 10% మందిని తొలగించినట్లుగా ప్రకటించింది. మొత్తంగా 1,800 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చినట్లుగా సమాచారం. పెరుగుతున్న పోటీని తట్టుకుని కంపెనీని పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా 1000 మందిని తొలగించాల్సి వచ్చిందని బ్రిటిష్ కంపెనీ డైసర్ పేర్కొంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులున్నారు. రష్యాపై అమెరికా నిషేధం విధించిన క్రమంలో సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్క్ ఆఫీస్ మూసేసింది. దీంతో వందల మందిపై ప్రభావం పడింది. ఇది మాత్రమే కాదు, ప్రపంచ కంపెనీలతో పాటు భారతీయ సంస్థలు సైతం ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రేషామండి ఏకంగా 80% మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే అన్అకాడమీ 250 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి మనకు తెలిసిందే. ఇక వేకూల్ 200 మందిని, పాకెట్ ఎఫ్ఎం 200 మందిని తొలగించింది. ఇటీవల మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కో ఇండియాలో తమ కార్యకలాపాలను మూసివేసింది. మరో దిగ్గజ ఐటీ కంపెనీ యూకేజీ సైతం కొద్ది రోజుల క్రితమే 2,200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇకపోతే గడిచిన ఆగస్టు నెల ఐటీ పాలిట దారుణంగా పరిణమించింది. ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకుంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీల్లో లే ఆఫ్లు 136,000కు పెరిగాయి. ఈ ఉద్యోగ కొరతల్లో ఇంటెల్ టాప్ లో ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించుకున్నట్లుగా ప్రకటించింది. ఇది దాని ఉద్యోగుల్లో 15% CPU చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ ఎక్కువ కాస్ట్, తక్కువ మార్జిన్ల కారణంగా కాస్ట్ కటింగ్ ప్లానింగ్ కు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది. ఇక టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్ లో దాదాపుగా 6,000 మంది లేదా 7% మంది ఉద్యోగులను తగ్గించుకోనన్నట్లుగా చెప్పింది. సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7% కంటే అంటే సుమారుగా 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది. లే ఆఫ్స్ ను గత ఆగస్టులోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా ఏ విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ చెప్పలేదు. స్పష్టత లేకపోవటం వల్ల చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబర్ మధ్యలోనే సమాచారం అందింది. టెక్ క్రంచ్ నుంచి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వానంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది. ఓవైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్ స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు $54 బిలియన్ వార్షిక ఆదాయంతో 2024 రికార్డుల్లో 2వ బలమైన సంవత్సరం అని కంపెనీ నివేదించింది. లే ఆఫ్స్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ
సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ లేఆఫ్స్ జాబితాలో మరొక పెద్ద పేరు IBM. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగింపుకు దారితీసింది. మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్ మేకర్ ఇన్ఫియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్ ఫోర్స్లో 15% అంటే 140 మందిని తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే లేఆఫ్స్ ప్రకటించింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ తన ఉద్యోగుల్లో 5% మందిని వదులుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇక ప్రముఖ టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ కంపెనీ జనవరిలో తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. తమ సంస్థల్లో గ్లోబల్ వర్క్ ఫోర్స్లో మొత్తం 1% మందిని తొలగిస్తున్నట్లుగా వెల్లడించింది. అలాగే అంతకుముందు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్స్ ప్రకటన చేశాయి. 100 మందిని తొలగిస్తున్నట్లుగా చెప్పాయి. గూగుల్ తన డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ టీమ్స్ నుంచి ఈ తొలగింపులు చేపట్టినట్లుగా తెలిపింది. మరోవైపు CEO సుందర్ పిచాయ్ మరింత మందిని తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో IT ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది సైతం భయంగానే కాలం గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇక మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగం నుంచి మరో 650 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ తొలగింపులు ప్రధానంగా కార్పొరేట్ మరియు సపోర్ట్ రోల్స్ ను ప్రభావితం చేయనున్నట్లుగా ఎక్స్బాక్స్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ నుంచి వచ్చిన మెమోలో పేర్కొన్నట్లుగా సమాచారం. గతేడాది యాక్టివిజన్ బ్లిజార్డ్ ను కొనుగోలు చేసిన తర్వాత గేమింగ్ వ్యాపారాన్ని పునర్నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య ఒక భాగమని తెలుస్తోంది. అయితే ఈ తొలగింపుల కారణంగా ఎలాంటి గేమ్లు, పరికరాలు, స్టూడియోలు మూసివేయబడటం లేదని ఫిల్ స్పెన్సర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీర్ఘకాలంలో కంపెనీని విజయవంతంగా నడిపించడానికి వ్యాపార నిర్వహణపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మార్పుల వల్ల కంపెనీ తన గేమ్ స్టూడియోలు మరియు వ్యాపార యూనిట్లకు మరింత సమర్థవంతంగా సపోర్ట్ చేయటంలో సహాయపడతాయని వివరించారు. కానీ మైక్రోసాఫ్ట్ 2023లో యాక్టివిజన్ బ్లిజార్డ్ ను $69 బిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. అప్పట్నుంచి తన గేమింగ్ టీంలకు సమాంతరంగా సర్దుబాట్లు చేస్తూ వస్తోంది. కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ గేమింగ్ వ్యాపారం నుంచి 2,550 మంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ గేమింగ్ రాబడి పెరిగినప్పటికీ ఎక్స్బాక్స్ వ్యాపారంలోని ఇతర భాగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యాపిల్ ఇటీవల తన సర్వీసెస్ డివిజన్ నుంచి దాదాపుగా 100 మంది ఉద్యోగులను తొలగించింది. యాపిల్ బుక్స్ యాప్, యాపిల్ బుక్ స్టోర్తో సంబంధం ఉన్న టీంలో కోతలు విధించారు. ఎక్కువ మంది ఇంజనీరింగ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. AI ఇనిషియేటివ్స్ కి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా యాపిల్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో యాపిల్ కొన్ని ప్రాజెక్టులను మూసివేసిన కారణంగా దాని స్పెషల్ ప్రాజెక్టుల గ్రూప్లో దాదాపుగా 600 ఉద్యోగాలను తగ్గించింది. కంపెనీ జనవరిలో శాండియాగోలో 121 మంది వ్యక్తులున్న AI టీంని కూడా రద్దు చేసింది. ఇకపోతే డెల్ టెక్నాలజీస్ తన సేల్స్ టీంలను ప్రత్యేక AI టీంతో పునర్నిర్మిస్తోంది. సేల్స్ లీడర్లు బిల్ స్కానెల్, జాన్ బెన్నీ జారీ చేసిన మెమో ప్రకారం డెల్ ఆపరేటింగ్ స్ట్రక్చర్లను సింప్లిఫై చేయటం, పెట్టుబడులను తిరిగి కేటాయించడం ద్వారా ఎఫిషియన్సీ మెరుగుపరిచింది. కంపెనీ 12,500 మంది ఉద్యోగులను లేదా గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 10% మందిని తొలగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలే ఉన్నాయి. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. టిక్ టాక్ సేల్స్, అడ్వర్టైజింగ్ విభాగాల్లో 60 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాదిలో అన్నిటికంటే ముందు ఫ్రంట్ డెస్క్ కంపెనీ 200 మంది ఉద్యోగుల్ని తొలగించింది. హ్యూమనే స్టార్టప్ 4% ఉద్యోగుల్ని తొలగించింది. యూనిటీ సాఫ్ట్వేర్ 1800 మందిని, వెఫైర్ 1650 మందిని, గూగుల్ 1000 మందిని, రియట్ గేమ్స్ 530 మందికి లేఆఫ్స్ ఇచ్చాయి. ట్విచ్ 500 మందిని, డిస్కార్డ్ 170 మందిని, యూట్యూబ్ 100 మందిని, ఇన్స్టాగ్రామ్ 60 మందిని పీకేశాయి. రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్ ఇంకెలా ఉంటాయని భయపడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఫినాన్షియల్ క్రైసిస్ భయాలు కమ్ముకున్నాయి. దీంతో టెక్ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు పడిపోతుండటంతో అన్ని IT కంపెనీలు
కాస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాయి. 2022 నుంచి మొదలైన ఈ చర్యలతో లక్షల మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతేడాది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు చేపట్టిన టెక్ కంపెనీలు, స్టార్టప్స్ ఈ ఏడాది సైతం అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ layoffs.fyi నివేదిక ప్రకారం గతేడాది 2023లో మొత్తంగా 1187 టెక్ కంపెనీలు 2,62,595 మందికి ఐటీ ఉద్యోగాలను తొలగించాయి. అయితే ఈ ఏడాది 2024లో ఏకంగా 136,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఇక ముందు మరిన్ని లేఆఫ్స్ జరుగుతాయో భయంగానే ఎదురు చూడాల్సి వస్తోంది. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe the channel.